మందిని మోహరించిన కదా ఏ లెక్క ప్రకారం వందల మందిని గ్రామాలలో మోహరించిన పోలీసులను ఈ పోలీస్ అధికారులకు అది కనిపిస్తలేదా? ఆ నివేదిక అయ్యారా? అంటే రేవంత్ రెడ్డి ఒక్కడే నా ఇంట్లో వండుకుంటే దాడి చేస్తారా? దీన్ని బట్టే పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో మీరు అర్థం చేసుకోండి. అవునా? అంటే నాకైతే సమాచారం లేదు, బాహ్య ప్రపంచం నుంచి నాకేం తెలియదు. షాద్ నగర్ దగ్గర జడ్చర్ల మధ్యలో పోలీసుల శిక్షణ ఉండే దాంట్లో తీసుకెళ్లి ఒక రూమ్ లో నిర్బంధించారు. బయట ప్రపంచంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఉదయం తెల్లవారుజామున తీసుకెళ్లి 5 గంటలకు అక్కడ చేర్చిండ్రు, రూమ్ లేసి తలుపు పెట్టిండ్రు. నాతో పాటు లోపల ఒక అధికారిని కూర్చోబెట్టిరు. అప్పటి నుంచి ఇప్పుడు బయటికి తెచ్చే వరకు బయట ఎలాంటిది కూడా సమాచారమే లేదు నాకు. అంటే బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో లేదు. ఉదయం నుంచి ఇప్పుడు సాయంత్రం నా దాదాపుగా 5 గంటల వరకు బయట సూర్యుని కూడా చూపియనియలే. ఒక తీవ్రవాదిని, అంతర్జాతీయ తీవ్రవాది కసబుని ఎట్లయితే చీకటి గృహంలో నిర్బంధించిందో ఇవాళ నన్ను తీసుకెళ్లి ఒక రూమ్ లేసి తలుపు పెట్టి లోపలంగా బయటంగా తలుపు పెట్టి లోపలకు అధికారిని కూర్చోబెట్టిండ్రా. ఏం చెప్పాలి? ఓ పైజామా టీషర్ట్ మీద పోయినా కనీసం బట్టలనే తెప్పియాలి కదా. నేను నేరగాన్ని కాదు కదా, నేను ప్రజాప్రతినిధిని, ఒక పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడిని. నన్నే ఈడ్చుకొని పోయి ఉన్న బలంగా పైజామా టీషర్ట్ మీద తీసుకెళ్లి రూమ్ లో నిర్బంధించి సాయంత్రం 5 గంటలకు కోర్టులో కేసు వస్తుందని తీసుకొచ్చి రిడ్సబెట్టిపోయిందంటేనే పోలీసులు ఏ రకంగా వ్యవహరిస్తుందో న్యాయస్థానం తప్పకుండా పరిగణలోకి తీసుకుంటుంది. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎన్నికల వరకు ఇక్కడ ప్రజల మీద ఎక్కువ కేసులు పెడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడే అందుతున్న సమాచారం, కోస్గిల కేసీఆర్ సభ కాగానే మా వాళ్ళందరినీ విచక్షణ రహితంగా కొట్టిందంట. మా కార్యకర్తలందరూ కూడా అక్కడ ధర్నా కూర్చున్నారు. మీ సభ మీరు చేసుకున్నారు కదనే, ఎవరు అడ్డుకోలే కదా. ఇప్పుడు మా కార్యకర్తలను ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ఇప్పుడు మా కార్యకర్తలను కొడితే నేను స్పందించాల్సిన అవసరం లేదా? నాయకుడిగా నాకు బాధ్యత లేదా? ఇంత అరాచకం ఉంటుందా? ఇంత అరాచకం ఉంటుందా? చెప్పండి. మీ సభ అయితే ఇవాళ ఈ రకంగా కేవలం పోలీసుల చేత రాజ్యాన్ని నడపాలనుకుంటే ఇది సాధ్యం కాదు. దీన్ని ఖచ్చితంగా తిప్పికొడతాం. కార్యకర్తల మీద దాడులు చేసే అధికారులకు కానీ టీఆర్ఎస్ నాయకులకు కానీ